ఉచితో తత్వమో తస్మాత్ అన్యోన్య అభిసమీక్షయ. కాబట్టి ఏ అర్థాన్ని పరిత్యజించాలో, ఏ అర్థాన్ని ప్రతిపాదించాలో ఈ రెండింటిని కూడా చేసినందువల్ల ఏమైంది, మనకి కావలసిన లక్ష్యార్థం మనకు వస్తుంది అనేదాన్ని శ్లోకం ద్వారా. అంటే అర్థం ఏంటిది అంటే, ఎక్కడైతే పదాల యొక్క అర్థము పరస్పరం భిన్నంగా బోధిస్తుందో అక్కడే విరోధం ఉంది గాని మరి భిన్నమైన దాన్ని తొలగించినప్పుడు సామాన్యార్థం బోధించే దగ్గర మాత్రం విరోధము రాదు అనేదాన్ని గుర్తు చేశాడు. అర్థమైనా? అందుకొరకు ముఖ్యార్థం మాత్రము బాధింపబడదు. పూర్వములో చాలా రకాల విశేష భావాన్ని తెలుపు. నీలం ఉత్పలం, ఏది నీలమో అదే ఉత్పలము, ఏది ఉత్పలమో అది నీలమైంది అని విశేష భావం కలిపి చెప్పొచ్చు అనే విషయాన్ని ఇక్కడ పూర్వపక్షి చెప్పిన దాన్ని సంసర్గాన్ని నిరసిస్తూ అపాస్త సామాన్యార్థత్వాతు అనువాదస్తత్వాతు సంపదములే ఉన్నాయి, దుఃఖిత్వం మొదలైనవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి అనువాదక పదములందుండుట వల్ల, అనువాదము ఆపాదకము రెండు కదా. అనువాదము లేదు విధీయం. విధీయం అంటే విధించడం. తత్తుత్వం, త్వంపదములో తత్పదాన్ని విధించడం. అనువాదం ఏంటిది? త్వంపదం. అనువాదములు ఏమున్నాయి? దుఃఖం మొదలైనవన్నీ కూడా అందులో ఉన్నాయి. దుఃఖము, పరిచ్ఛిన్నత్వము, ఏకత్వము వగైరా, ఏకనిష్టత్వము ఇవన్నీ కూడా ఉన్నందువల్ల విధింపబడిన పదార్థంతో కూడా విరోధము కలిగి ఉండవల్ల తత్పదార్థం విధింపబడింది కాబట్టి దానిలో ఏముంది? సర్వజ్ఞత్వ, సర్వదేశత్వ అది గుణాలున్నాయి. కాబట్టి విధింపబడిన పదానికి అనువాదక పదానికి విరోధం ఉంది. కాబట్టి విరోధం ఉందా లేదా? ఇదం అల్పజ్ఞత్వాలు కలిగింది, అదం సర్వజ్ఞత్వాలు కలిగింది, ఇది ఏకదేశం ఉంది, అది ఫలానా ఉంది. దీనికి దానికి విరోధం ఉన్నందువల్ల విరోధాత్ దుఃఖిత్వాదేస్తు కామం జిహాస్తయోహర సంసర్గో యథోపన్యస్త దోష విరహాతు. అందువల్ల విరోధం కలిగి ఉన్నందువల్ల ఏం చేస్తాము? అవి రెండింటిని కూడా నిరాకరించి ప్రవృత్తికి నిమిత్తభూతమైన తన యొక్క వాచ్యార్థం. వాచ్యార్థం ఏంటిది? వాచ్యార్థము లక్ష్యార్థము చైతన్యం. వాచ్యార్థము ఇప్పుడు మనం చెప్పుకున్న విశేషణాలంతా కూడా వాటిని పరిత్యజించినందువల్ల వాచ్యార్థ రూపమైన విశిష్టత్వం, తద్విశిష్టత్వం ఏదేదైతే ఉందో విశిష్టమంతా కూడా వాచ్యార్థం. చైతన్యం మాత్రం లక్ష్యార్థం. కాబట్టి వాటిని మనం వదిలిపెట్టాలి. ఇప్పుడు ఏంటిది? వాచ్యార్థాన్ని వదిలిపెట్టి లక్ష్యార్థాన్ని తీసుకోవాలి. సంసర్గాభావం యథేష్టముగా కలుగుగాక. సంసర్గం అనేది లేదు. సంసర్గం అంటే రెండు పదార్థాలను, వేరువేరు ఉన్న పదార్థాలను ఒక దగ్గర చేర్చడం సంసర్గం. రెండు వేరువేరు అర్థాలను ఇచ్చే వస్తువులను ఒక దగ్గర చేర్చడం సంసర్గం. ఇక్కడ రెండు వేరువేరు అర్థాలను బోధించడం లేదు. విశిష్టత్వం ఉంటే ఉండొచ్చుగాక అది వాచ్యార్థం అయ్యింది. త్వంపదం దేనైతే బోధిస్తుందో తత్పదం కూడా దాన్నే బోధిస్తుంది. కాబట్టి సంసర్గము కలిగే అవకాశము లేదు. ఎందుకంటే భిన్నార్థకాలు కానందువల్ల. అందువల్ల ఇదివరకు చెప్పిన విరోధము లేదు. కాబట్టి యథోపన్యస్త దోష విరహాతు తత్వమర్థయో సంసర్గోస్తు నీలోత్ప్రవేది చే నా సంసర్గ భావం ఉండని. ఎందుకు? నీలం ఉత్పలం మాదిరిగా నీల కమలం అన్నప్పుడు నీల అభిన్న కమలం ఎట్లాగైతే అక్కడ మనం ఒప్పుకున్నామో, నీలమందు కమలమందు సంసర్గాన్ని ఎట్లాగా చేసుకున్నామో అట్లాగే ఇక్కడ సంసర్గము ఉంటే నష్టమేమి అని పూర్వపక్షి అడుగుతుంది. సంసర్గము ఉంటే నష్టమేమి అన్నతో అది సరి అయింది కాదు అనేదాన్ని ఇప్పుడు నేను చెప్పబోతున్నాడు. నీలోత్ప్రవేది చేత్ నా ఏవం అపి ఉపపద్యతే. ఆ రకంగా కూడా అంటే సంసర్గ సంబంధము ఉండే అవకాశము లేదు. ఎందుకంటే దాని గుణాలు దాన్నే పెట్టుకుంది, దీని గుణాలు దీన్నే పెట్టుకుంది, రెండో కథలు చేస్తామంటే అయ్యేది కాదు. ఎందుకంటే విభిన్నమైన విరుద్ధమైన అర్థాన్ని కదా తీసేసి దాని కొరకు మనం ప్రయత్నం చేస్తున్నాము. ఎట్లా అయితే నీలం ఉంది, ఉత్పలం ఉంది, రెండు కలిసే ఉన్నాయి కదా,
ఆ విధంగా ఇది కూడా ఉంటుంది అంటే ఇక్కడ ఆ విధంగా ఉండే అవకాశము లేదు. ఎందుకంటే దీని విశేషణాలు వేరు, దాని విశేషణాలు వేరు. అక్కడ నీలం ఏదైతే ఉందో అదే ఉత్పలము, ఉత్పలం ఏదైతే ఉందో అదే నీలం. కాబట్టి అక్కడ కొంతవరకు కుదరవచ్చు గాని ఇక్కడ త్వంపద విశిష్టత్వం వేరు, తత్పద విశిష్టత్వం వేరు. కాబట్టి సంసర్గం అయ్యే అవకాశము కూడా ఉండదు. ఎందుకు? ఇదో దుఃఖిత్వాది గుణాలతో కూడుకుంది, అది పరమానంద స్వరూపంతో కూడుకున్నది. ఇది అందులో రెండు ఒక దగ్గర కలిసి ఉంటాయి అంటే అది కలిసి ఉండే అవకాశము లేదు. యస్మాత్ ఎలాగంటావా చెప్తూ ఉన్నాడు దానికి ఉపమానం. తదర్థయో అస్తు నిష్ఠాత్మ అద్వయాపరోక్షం వర్జిత న అద్వితీయం వినాత్మానం నాత్మా నిత్యదృశా విన. తత్వం పదాల యొక్క తాత్పర్య భూమి ఏంటిది? చిదాత్మ. ఒకటం చిదాత్మ ఎట్లా ఉంది? తద్వితీయత్వము పరోక్షత్వము లేనివాడు. చిదాత్మలో తద్వితీయత్వం అంటే ఏంటి? రెండో వస్తువు ఉన్నది అని. అద్వితీయత్వం అంటేనో రెండో వస్తువు లేదు అనేది. తద్వితీయత్వం లేదు, పరోక్షత్వం కూడా లేదు సామాన్యంగా చిదాత్మలో. మరి అది ఎటువంటిది? అద్వితీయమైన పరబ్రహ్మము, ప్రత్యేగాత్మవాది స్వరూపము, తన యొక్క చైతన్య స్వరూపము లభించే అవకాశము లేదు. ఎందుకు అంటే అది పరోక్షత్వ ధర్మాలు అని ఉన్నాం అనుకున్నాము. ఇదో ద్వితీయత్వం కలిగి ఉంది. ఏది? సంపదార్థము సద్వితీయత్వం, తత్పదార్థమేమో పరోక్షత్వం అనే ధర్మం చేత కలిగింది. కాబట్టి ఆ పరోక్షత్వాదులు ఈ సద్వితీయత్వాదులు ఏకత్ర ఉండవు. కాబట్టి రెండింటినీ విన ఆత్మానం నా ఆత్మ నిత్యదా సదా, ప్రత్యేగాత్మ నిత్య జ్ఞాన స్వరూపుడైనందువల్ల పరబ్రహ్మతో విన స్వరూపము లభింపదు. ప్రత్యేగాత్మ కూడా నిత్య స్వరూపుడు, పరమాత్మ కూడా నిత్య స్వరూపుడు. అందువల్ల ఈ నిత్య స్వరూపత్వం ఏకత్ర ఉండేదే కానీ వేరువేరుగా ఉండే అవకాశము లేదు. అందువల్ల సద్వితీయత్వము పరోక్షత్వము రెండూ కలిసి ఒక దగ్గర ఉండే అవకాశము లేదు. ఎందుకంటే అద్వితీయమైన తత్వం కాబట్టి సద్వితీయం ఉండదు, అపరోక్షమైన తత్వం కాబట్టి పరోక్షత్వం కూడా ఉండదు. కాబట్టి ఈ రెండు ఉండే అవకాశం లేదు. కాబట్టి విరుద్ధమైన పదాలను, విరుద్ధమైన అర్థాన్ని మేము తొలగించి సామానాధికరణ్యం చేతే ఏకం చేస్తున్నాము అని ఇది చెప్తూ, తదర్థయో అస్తు నిష్ఠాత్మ అద్వయ అపరోక్షవర్జిత. అద్వయ పారోక్షవర్జిత, అపరోక్షవర్జిత కాదు. అద్వయము పోయింది, పరోక్షత్వం కూడా పోయింది. ఇవి రెండు కూడా సద్వితీయత్వమేమో ప్రత్యేగాత్మలో ఉంది, పరోక్షత్వమేమో పరమాత్మ ఎందుంది. కాబట్టి ఇవి రెండింటినీ కూడా వదిలిపెట్టి ఉంటాయి గాని ఏకంగా ఉండే అవకాశంగా లేదు. సద్వితీయత్వంతో ఇది, పరోక్షత్వంతో అది ఉండి రెండు కలుసుకొని ఉంటాయంటే అది అయ్యే పని కాదు. ఎందుకు? నా అద్వితీయం విన, అద్వితీయతత్వం లేకుండా ఆత్మను నా ఆత్మ నిత్య దృశ వినా, నిత్య జ్ఞాన స్వరూపుడైన పరబ్రహ్మతో ప్రత్యేగాత్మకు సంబంధం లేకుండా ఎప్పుడు కూడా ఉండదు. అంటే ఎప్పుడు కూడా రెండు కలుసుకొని ఉంటాయి కానీ వేరువేరుగా ఉండే అవకాశము లేదు. మరి రెండు కలుసుకొని ఉండాలి అంటే విరుద్ధ ధర్మాలు మాత్రం ఉండవు. అందుకొరకు ఈ రెండు కూడా అఖండ నిష్ఠమే కాని సంసర్గము లేదు. రెండు అఖండమై ఉంటాయే కానీ దాని గుణాలు అది కలిగి దీని గుణాలు ఇది కలిగి రెండు ఏకత్ర ఉంటాయంటే అది సంభవించే పని కాదు అనే దాన్ని దీని ద్వారా నిరాకరణ చేసి మళ్ళీ ఈ రూపంగా అసలు విషయం ఏంటిది? దీని గుణాలు దీనిగా ఉంటాయి, దీని గుణాలు దీనిగా ఉంటాయి, రెండు కలిసి ఉంటాయి, నష్టం ఏమి అని వాడి ప్రశ్న. సంపదానికి కలిసినవి త్వంపదానికే ఉంటాయి, తత్పదానికి కలిసినవి తత్పదానికి ఉంటాయి, రెండో దగ్గర నష్టం ఏమి అంటే అట్లా ఉండేదానికి లేదు. అద్వితీయత్వం అనేది భంగం అవుతుంది. కాబట్టి ఆ విధంగా ఉండే అవకాశం లేదు. సంసర్గ చేత ఉండవు, అఖండ అర్థబోధన చేస్తూనే ఉంటాయి అనేదాన్ని చెప్పినందువల్ల మళ్ళీ పూర్వపక్షి ఆక్షేపం చేసు అత్ర కిమిహ జిహాస్తం కింవా ఉపాదితము, కొన్ని వదిలిపెట్టాలన్నావు, కొన్ని పట్టుకోవాలన్నావు కదా, ఏం వదిలిపెట్టాలో ఏం పట్టుకోవాలా ఇప్పటిదాకా చెప్తూనే వస్తున్నాడు. ఆయన మళ్ళీ అడుగుతూ ఉన్నాడు. ఆ రెండిట్లో సంపదంలో ఏం పట్టుకోవాలా, ఏం వదిలిపెట్టాలా, తత్పదంలో ఏం పట్టుకోవాలా, ఏం వదిలిపెట్టాలా అని మళ్ళీ ప్రశ్న. అది కదా ప్రశ్న. అర్థమైంది కదా? అర్థమైందా లేదా? సంపదంలో పట్టుకోవాల్సింది ఏంటి, వదిలిపెట్టవలసింది ఏంటిది?
తత్పదంలో పట్టుకోవాల్సింది ఏంటిది, వదిలిపెట్టవలసింది ఏంటిది అని ఎప్పుడైతే అడిగాడో ఉచ్యతే. ప్రత్యేగాత్మార్థ విధాయన త్వంపదాదుభయం ప్రతీయతే అహం దుఃఖీ ప్రత్యేగాత్మాచ. ప్రత్యేగాత్మ స్వరూపం విధించుతున్నది ఏంటిది, త్వం పదార్థం. ప్రత్యేగాత్మను చూపెట్టేది, గుర్తు చేసేది ఏం పదము, త్వం పదార్థము. దానిలో రెండు కనిపిస్తున్నాయి. ఒకటో ప్రత్యేగాత్మత్వం, ఒకటో దుఃఖిత్వం. ఒకటి ప్రత్యేగాత్మత్వము, ఒకటేమో దుఃఖిత్వం, రెండు కనిపిస్తున్నాయి. కాబట్టి దీని అర్థం అంతా ప్రత్యేగాత్మార్థ విధాయి, ప్రత్యేగాత్మార్థను బోధించేది విధానం చేసే పదం ఏంటిది, త్వం పదం. పదాలు ఉభయం ప్రతీయతే, రెండు మనకు గ్రహణకు వస్తున్నాయి దానిలో, ఆ పదంలో. ఆ రెండేంటి, అహం దుఃఖి ప్రత్యేగాత్మాచ, నేను దుఃఖిని ప్రత్యేగాత్మను కూడా. ప్రత్యేగాత్మ అంటే ఆత్మను బోధిస్తుంది, దుఃఖి అనేది విరుద్ధమైన ధర్మాన్ని బోధిస్తుంది. దేనిలో ఉన్నాయి, త్వంపదములో ఉన్నాయి రెండు. కాబట్టి మరి దానిలో ఏం వదిలిపెట్టాలో ఏం పట్టుకోవాలన్నది అంటే, దుఃఖము అనర్థాన్ని కలుగజేస్తుంది కాబట్టి అనర్థము ఏదో తెగింపదిగి ఉంది. ప్రత్యేగాత్మ అనే దాని అర్థాన్ని గ్రహింపవలసి ఉంది. రెండిట్లో ఒకరో దుఃఖిని. దుఃఖిని అన్నప్పుడు దుఃఖము, దుఃఖ సంబంధం ఏది ఉందో అదంతా కూడా ఒక దుఃఖం అంటే దుఃఖమే కాదు. దుఃఖము, దుఃఖ సంబంధం ఏంటి, దేనివల్ల దుఃఖం కలిగింది, సంసారం. సంసారం దేనివల్ల కలిగింది, అజ్ఞానం వల్ల. అక్కడ దాకా పోవాలి దుఃఖాన్ని అంటే. ప్రత్యేగాత్మ అంటే చైతన్య స్వరూపం కలిగింది, అది ముందు వస్తుంది అనుకో, అది మాత్రం గ్రహిస్తాం, దుఃఖాన్ని మాత్రము వదిలిపెడతాము అనేదాన్ని ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. కాబట్టి తత్రచ ప్రత్యేగాత్మను అహం దుఃఖీత్య అనేన అభిసంబంధ. ఆ ప్రత్యేగాత్మకు నేను ప్రత్యేగాత్మను, నేను దుఃఖవంతుడు అనే అర్థంతో సంబంధము ఆత్మతత్వం తెలియకపోవట చేత. ఇది ఎట్లా అన్నాడు, ఎలా అనగలిగాడు అంటే, ఆత్మ యాథాత్మ అనబోధ హేతుక ఏవ. మాని ప్రత్యేగాత్మనే అని ఎందుకు తెలియలేదు, దుఃఖిని ప్రత్యేగాత్మను కూడా రెండు అంటున్నాడు. కేవలం ప్రత్యేగాత్మనే అని ఎందుకు అనగలేకపోతున్నాడు అంటే, ఆత్మ యాథాత్మ అనవబోధ హేతుక, ఆత్మ యొక్క యథార్థ స్వరూపం తెలియని కారణము చేత. అది మళ్ళీ మొదలుకు వచ్చేసాడు. ఇది చాలాసార్లు వచ్చింది. ఆయన వాళ్ళు అడిగాడు, ఒకరు కాదు అడిగేది. మీరు 10 మంది ఉన్నారంటే 10 రకాలు అడగడం లేదా ఏంటి, అట్లాగే వాళ్ళు 10 మంది ఉన్నారు, 10 రకాలు అడుగుతున్నాడు. అంటే ఆత్మ యొక్క యథార్థ అనవబోధ కారణం చేతనే అది కలుగుతుంది. ఆత్మకు యథార్థ అనవబోధ హేతు ఏంటిది, అజ్ఞానము. ఆ అజ్ఞానం కారణం చేతనే నేను దుఃఖిని అని అనుకుంటున్నాడు. ఇప్పుడు మనం ముందు చెప్పుకున్నట్టుగా అజ్ఞానం అనేది లేకపోతే ఆత్మ బోధ చేత అజ్ఞానం నశిస్తుంది. అందువరకు ఆత్మ అనవబోధ అనే కారణం చేతనే నేను దుఃఖిని అనుకుంటున్నాడు. కాబట్టి అత అహమర్థ అనర్థో ఉపసృష్టత్వాత్ అజ్ఞానోత్థత్వాచ్చ. అందువల్లనే అహంకారం ఆత్మత్వం కావున అహంకారము అనర్థంతో కూడి ఉన్నందువల్ల. అహమర్థ అంటే ఏంటిది, అహంకారము దేంతో కూడింది, అనర్థ ఉపసృష్టత్వ, అనర్థం చేత కలిసి ఉన్నందువల్ల, అనర్థంతో సహకారము కలిసి ఉన్నందువల్ల. అనర్థం ఏంటిది, దుఃఖం. మళ్ళీ సంసారంతో కలిగేది దుఃఖము. అందువల్ల ఆత్మ అనవబోధ వల్లనేమో అహంవృత్తి ఏర్పడింది. అహంవృత్యము దుఃఖానికి కారణమైంది. ఆ దుఃఖమేమో దేనికి కారణమైంది, ఈ సంసారానికి కారణమైందండి. సంసారం ఉంది కాబట్టి ఆ అహంకారమే అనర్థం. అహంకారము దుఃఖానికి కారణము, దుఃఖమేమో అనర్థం జీవుడికి. అందువల్ల దాన్ని త్యాజ్యమై ఉన్నదని ప్రత్యక్ష ప్రమాణము, అదే త్యాజ్యము అన్నారు. ఏంటిది, అనర్థో ఉపసృష్టత్వాత్ అజ్ఞానోత్థత్వాచ్చ. ఆ దుఃఖం ఎలా కలిగింది, అజ్ఞానం చేత కలిగింది. అహమర్థం చేతను దుఃఖం కలిగింది. ఆ దుఃఖం ఎలా కలిగింది, అజ్ఞానం చేత కలిగినందువల్ల. ఇది ప్రత్యక్ష హేతోరవసీయతే, అది వదలవలసింది, దాన్ని త్యాజ్యం చేయాలి అని ప్రత్యక్ష ప్రమాణం కూడా చెబుతూ ఉంటుంది. ఇన్ని కారణాలు ఉన్నాయి. ఒకటో ప్రత్యేగాత్మకు నేను దుఃఖవంతులనే విషయం కలిగింది. ప్రత్యేగాత్మ దుఃఖము రెండు ఉండే అవకాశము లేదు. అందువల్ల
ఆ ఆ దుఃఖం కూడా ఆత్మకు యథార్థ స్వరూపాన్ని తెలుసుకోలేని కారణం చేత కలిగింది. దాని కారణం చేత అహంకారము ఆ అనర్థంతో కూడినందువల్ల ఆ అహంకారము అనర్థమైన దుఃఖం చేత కూడినందువల్ల ఆ అహంకారాన్ని లేదా దుఃఖాన్ని తీసివేయాలి. అంటే దుఃఖంతో కూడుకున్న అనే ఇంతవరకు ఏ విశేషణం అవుతుందో దాన్ని తీసేసి ప్రత్యేగాత్మను మాత్రము మేము దాన్ని అవగాహన చేసుకుంటున్నాము అనే ఉద్దేశం చేత ఇక్కడ హేయత్వ ఇది మనం వదిలిపెట్టవలసింది ఏంటిది? వదిలిపెట్టవలసింది ఏంటిది? దుఃఖాన్ని వదిలిపెట్టాలా అనేదాన్ని. ఏం వదిలిపెట్టాలా, ఏం పట్టుకోవాలని అడిగాడు కదా సంపదం లోపల. ఏం స్వీకరిస్తారు, ఏం వదిలిపెడతారు అనేదాన్ని కదా అడిగాడు. ఏమంటారు? ప్రత్యక్ష ప్రమాణం చేతనే మనకు తెలియవస్తుంది. కాబట్టి ఇక్కడ ఆత్మ యొక్క సస్వరూప యథార్థం తెలియపోని కారణం చేతి దుఃఖం వచ్చింది. ఆ దుఃఖం వాస్తవికంగా ప్రత్యేగాత్మకు లేదు, అజ్ఞానం చేత సంభవించింది. కానీ ఆగంతకమా వాస్తవికమా? దానికి ప్రత్యేగాత్మ ఆగాత్మకే కానీ వాస్తవం కాదు జీవుడికి దుఃఖము. ఎందుకు? అజ్ఞానం చేత కలిగింది. అజ్ఞానం ఎప్పుడైతే పోయిందో పోయింది. ఉపన్యాసం ఎప్పుడైతే అయిపోతుందో మీరు కూడా వెళ్ళిపోతుంది. ఉపన్యాసం కొరకు వచ్చారు, ఉపన్యాసం కాగానే అట్లాగే అజ్ఞానంతో వచ్చింది దుఃఖము, అజ్ఞానం పోగానే దుఃఖం కూడా పోతుంది. అందుకొరకు దుఃఖాన్ని త్యాజ్యము ప్రత్యేగాత్మో గ్రాహ్యము అనేదాన్ని ఇక్కడ తేల్చేశారు. తదర్థే కిం హేయం కిం వా ఉపేదయం నాథీయతే. సంపాదనార్థంలో ఒకటి వదిలిపెట్టాలన్నారు, ఒకటి పట్టుకోవాలన్నారు. మరి తత్పదార్థంలో తదర్థే కిం హేయం, తత్ అనే పదంలో దేన్ని వదిలిపెట్టాలా? కిం వా ఉపేదాయం ఇది నావద్ధీయంతే. దానిలో ఇప్పుడు ఒక దానిలో చెప్పారు కదా, రెండోది కూడా కావాలి కదా. తత్పదార్థంలో ఏం పట్టుకోవాలి, ఏం వదిలిపెట్టాలా అని చెప్తావేమో. వదిలిపెట్టేదేం లేదా? వదిలిపెట్టేందుకు లేదు. సంపదార్థమందు తత్పదార్థమందు గల సర్వజ్ఞాత్యాది అంశములు పురుషార్థ రూపంగా ఉందన్న త్యాజ్యంగా ఎక్కడున్నారు? ఇప్పుడు సర్వజ్ఞత్వాదంతా కూడా వదిలిపెట్టవలసిందా, వదిలిపెట్టకూడదా? ఎందుకంటే అది పురుషార్థమే కదా. మరి అది వదిలిపెట్టవలసింది కాదు కదా. మరి తత్పదార్థంలో త్యాజ్యాంశమని గాని ఉపాధేయాంశం గాని నిశ్చయించడం వీలు కాదు. కాబట్టి సర్వం ఉపాధేయమే కావచ్చునని భావం. తదర్థే కిం హేయం కిం వా ఉపాధేయమతి నాద్రియతే అంటే ఇదేముంది. పూర్వపక్షి అడిగారు. ఎందుకంటే సర్వజ్ఞత్వ సర్వాంతర్యామిత్వ ఏకత్వ నిత్యత్వం ఇవన్నీ కూడా పురుషార్థమే కదా. పురుషార్థం అంటే చతుర్థ పురుషార్థానికి సంబంధించినవి. కాబట్టి వదిలిపెట్టేది ఏముండదు కదా. మరి దీనిలో కూడా కొంత వదిలిపెడతా ఉన్నారు. ఏం వదిలిపెడతారు చెప్పండి? మా అమ్మాయికి ఇది ఇస్తాం, మీ అబ్బాయికి ఏమి ఇస్తారు అన్నట్టుగా ఉంది. అందువల్ల ఇప్పుడు త్వం పదార్థం వదిలిపెట్టారు. తత్పదార్థంలో ఉన్నాయన్నీ కూడా ఉపాదాయమే కదా, వదిలిపెట్టవలసిన ఏం లేదు అంటే అక్కడ కూడా చెప్తున్నాం వినవయ్యా, తొందరపడక్కుని. పారోక్షం యత్తదర్థే త్వాత స్యాత అంటే పరోక్షత్వం ఏదైతే ఉందో అది త్వంపదంలో ఎట్లా అయితే అహంకారం ద్వారా దుఃఖం కలిగిందో తత్పదంలో ఏముంది? అది పరోక్షం అనే భావన. సాక్షాత్ అపరోక్షాది బ్రహ్మ అంటున్నారు కదా, అది నాకు తెలియబడడం లేదు, పరోక్షంలో ఉంది అనే ఆ ఉద్దేశం చేత అది అహంకారం వల్ల త్యాజ్యమైంది. దేనిలో తదే తద్హేయం అహమర్థవత్. ఎట్లయితే అక్కడ అహంకారం సంబంధించిన దుఃఖాన్ని వదిలిపెట్టామో ఇక్కడ తత్పదములో ఉన్న పరోక్షత్వార్థాన్ని మేము వదిలిపెడుతున్నాము. అందువల్ల పరమాత్మనైన నాకును పరోక్షం భేదము గలదు అనే భావన ఉంటుంది కదా. పరమాత్మైన నాకు పరోక్షత్వంతో భేదం ఉంది అని, ఎందుకంటే నాకు అది అనుభవానికి రావడం లేదు, అది పరోక్షంలో ఉంది అనే భావన కలుగుతుంది కదా. శృతి ఏం చెప్పింది? సాక్షాత్ అపరోక్షాత్ బ్రహ్మ అని చెప్తుంది. అది సాక్షాత్ అపరోక్షమే కానీ పరోక్షం కాదు. అక్కడ పరోక్షం వదిలిపెడతాం, ఇక్కడ అహంకారం వదిలిపెడతాం. అప్పుడు రెండేమైనాయి? పరోక్షత్వ సర్వజ్ఞత్వ అంశంలో అహంకారం వలె త్యాజ్యము, తత్పదంలోనేమో అహంకారము దుఃఖము మొదలైనంత కూడా త్యాజ్యము. తత్పదంలోనేమో మరి పరోక్షత్వం సర్వజ్ఞత్వాద అంశాలంతా కూడా వదిలిపెడతాం. ఎందుకు అట్లా చేయాలంటే ప్రత్యేగాత్మ కంటే భిన్నమై ఉండి అజ్ఞాన కలిపి ఉన్నందువల్ల త్యాజ్యమైంది అహంకారము. అహంకారం ఎందుకు త్యాజ్యం అంటే ప్రత్యేగాత్మ కంటే భిన్నమై అజ్ఞానం చేత గోచరిస్తుంది కాబట్టి వదిలిపెడతాం. ప్రత్యేగాత్మకు సంబంధించింది అది కాదు.
అట్లాగే పరోత్యక్షం సర్వజ్ఞత్వాదులంతా కూడా పరమాత్మ భిన్నములై పరమాత్మ యందు అజ్ఞానం చేత కల్పింపబడినందున త్యాజ్యములని చెప్పబడి ఉన్నది. ఇది కూడా అజ్ఞాన కల్పితమే. సర్వజ్ఞత్వాదులంతా కూడా అజ్ఞాన కల్పితం. కేవలం చైతన్యం అంది ఏమి లేదు. కేవాలంటే మరి ఊరికే వ్యవహారం కొరకు బోధ కొరకై ఉన్నాయి కదా. సర్వజ్ఞత్వాలు సర్వాంతరయుక్తం సర్వజ్ఞత్వం ఎప్పుడు ఇస్తాం? సర్వజ్ఞత్వం ఎప్పుడు వస్తుంది? దానికి అంతఃకరణమే లేనప్పుడు సర్వజ్ఞత్వం ఎక్కడి నుంచి వచ్చింది? అది కూడా అజ్ఞాన కల్పితమే. సర్వజ్ఞత్వం అనేది కూడా అజ్ఞాన కల్పితమే. జ్ఞత్వం ఎప్పుడైతే వచ్చిందో దిత్వం ఉన్నట్టే ఇవి కూడా అజ్ఞాన కల్పితమే. అందుకొరకు అది విరుద్ధమే, ఇది విరుద్ధమే. అందుకొరకు దాన్ని తీసేసాం, దీన్ని తీసేసాం, అంతే. సర్వజ్ఞత్వాది లక్షణాలను తీసేసాము. పరోక్షత్వాది లక్షణాలు సర్వజ్ఞత్వాది లక్షణాలు అటు తీసేసాం. ఇటు అహంకారం దుఃఖిత్వాది లక్షణం అంతా కూడా తీసేస్తున్నాం. కాబట్టి అందుకరికి అజ్ఞాన కల్పితమే ముఖ్య కారణము. దానిలో అజ్ఞాన కల్పితమే, దీనిలో అజ్ఞాన కల్పితం. కల్పితం తీసేశాము. కల్పితము తీసేసాము. దీనిలో రాళ్ళు ఉన్నాయి, దానిలో మెరుగులు ఉన్నాయి. రాళ్ళు తీసేసాం, మెరుగులు తీసేసాం. ఏమైనాయి? రెండు ఒకటే అయినాయి. ఒక బియ్యంలో రాళ్ళు ఉన్నాయి, ఒక బియ్యంలో మెరుగులు ఉన్నాయి. దానిలో అవి తీసేస్తే దీనిలో ఇవి తీసేస్తే ఏమైనాయి? బియ్యం ఒకటైనట్టుగానే దానిలో ఉన్నది తీసేసాం, దీనిలో ఉన్నది తీసేసాము అని ఎప్పుడైతే చెప్పాడో మళ్ళీ పూర్వపక్షి మళ్ళీ ఆక్షేపం చేస్తున్నాడు. ఏమని ఆక్షేపం చేస్తున్నాడు? కథం పునస్తదర్థ అద్వితీయ లక్షణ ప్రత్యేగాత్మోపాశ్రయం సద్వితీయత్వం దుఃఖిత్వం చ నిరన్వయం అపనుదతి. అద్వితీయమే స్వరూపం కలిగింది తత్పదార్థం కదా. అద్వితీయ లక్షణ ప్రత్యేగాత్మోపాశ్రయ సద్వితీయత్వం. తత్పదార్థం అద్వితీయత్వం స్వరూపం, సంపదార్థానికం సద్వితీయత్వము దుఃఖిత్వాదంతా కూడా మరి లక్షణం కాబట్టి అవి నివర్తింపబడతాయి అని ఇంతవరకు చెప్పారు. అది మాకేమో సమంజసంగా తోచడం లేదు. దాన్ని తీసేసి దీన్ని తీసేసి ఒక దగ్గర చేస్తామంటే మీరు చెప్పిన యుక్తం మాకు అవగాహనకు రావడం లేదు, సమంజసమని తోచడము లేదు. ఎందుకో సద్వితీయత్వం దుఃఖిత్వం నిరన్వయం అపనుదతి. మాకు అన్వయం కావడం లేదు. చెప్పిన వాక్యమేమో దానిలో అది విరుద్ధంగా ఉన్నాయి, దీనిలో ఇదో విరుద్ధంగా ఉన్నాయి. దాన్ని తీసినందువల్ల ఇది రెండు ఏకమవుతాయి అనేది మాత్రము మరి మాకు అన్వయం కావడం లేదు. ఎందుకంటే సమానాధికరణం కలిగి ఉన్న దగ్గరనే ఒక పదం ఇంకో పదానికి విరుద్ధార్థాన్ని నివర్తింపజేస్తాయి గాని సామాన్యాధికరణం ఏకార్థం లేని పదములకే గాని భిన్నార్థములకు కాదు. సమానాధికరణం ఎప్పుడవుతుంది? ఒకే అర్థాన్ని బోధించే పదాలకు సమానాధికరణం అవుతుంది కానీ భిన్నార్థాన్ని బోధించే పదాలకు సమానార్థము కాదు. ఎట్లా? నీలం ఉత్పలం అని ఇదివరకు బోధించాడు కదా. అక్కడ ఏంటంటే నీలం ఒకే అర్థాన్ని బోధిస్తుంది, ఉత్పలం ఒకే అర్థాన్ని బోధిస్తుంది. ఇక తత్పదం వేరే అర్థాన్ని బోధిస్తుంది, తంపదం వేరే అర్థాన్ని బోధిస్తుంది. అది అహంకార దుఃఖిత్వాలతో కూడుకుంది, అదైపాయా. అది పరోక్షత్వ మరి సర్వజ్ఞత్వాలతో కూడుకుంది, ఇదైపాయ. భిన్నార్థాన్ని బోధిస్తుంది. ఎట్లా సమానాధికరణ్యం అవుతుంది? సమానాధికరణం కాకపోతే తొలగించే అవకాశము లేదు అని ఉద్దేశం చేత పూర్వపక్షం మళ్ళీ ఒక పుల్ల వేస్తూ ఉన్నాడు అనేదాన్ని మనం గ్రహించాలి. ఆ విధంగా ప్రశ్న వేసినప్పుడు లోకంలో కూడా అంతే కదా. ఇప్పుడు తత్వపదాలకు సమానాధికరణం అయిందా, వైయాధికరణం అయిందా, భిన్నాధికరణం అయిందా, ఏకాధికరణం అయిందా? వాళ్ళు చెప్పిన ప్రకారం భిన్నాధికరణం అయింది. సమానాధికరణం కలిగిన వాళ్ళకి ఏకత్వం కలుగుతుంది కానీ భిన్నాధికరణం కలిగిన వారికి ఏకత్వం వచ్చే అవకాశము లేదు. కాబట్టి తత్పదంలో దాని అందు ఆరోపింపబడిన సంసారిత్వాలు దినాదంతో ఆరోపింపబడిన సర్వజ్ఞత్వాదులంతా కూడా కలిసి ఉన్నప్పుడు అది వేరు ఇది వేరు అయినందువల్ల సమానాధికరణం కాలేదు. కాబట్టి ఏకత్వ ప్రతిపాదన చేసే అవకాశము లేదు అనేదాన్ని నెమ్మదిగా తీసుకొచ్చాడు మహానుభావుడు. ఉచ్యతే, దాన్ని పరిహారం చేయాలి. ఇప్పుడు నచ ఏవయోర్నివర్తక నివర్త్య భావం వయం బ్రూమః అతంతరీతమర్థే ప్రత్యేగాత్మమి ప్రాగనవ బుద్ధా ద్వితీయత అసానే అనేనావబోధ్యతే అతో అనవబోధ నిరాశేన తదుక్తస్య సద్వితీయత్వస్య తమర్థస్య పరోక్షత్వస్య తదర్థస్య నైవైయధికరణాది చోద్యస్య అవసరో అస్తి. మేము ఏకాధికరణాన్ని వగర మగనం చెప్పడం లేదు.
ఏం చెప్పాడు? తత్పదార్థం ఉంది ఒకటి. నచేవం నివర్త్య భావం భయం బ్రూమః. నివర్త్య నివర్తక భావం అని ఒకటి ఉంది. ఇదివరకు చెప్పుకునే ఇవన్నీ కూడా పూర్వం పోయినయే మళ్ళీ వస్తున్నాయి. నివర్త్యం అంటే తొలగింపబడినవి, పడేవి. నివర్తకం అంటే తొలగించేది. వాచ్యవాచక భావం అన్నట్టే నివర్త్య నివర్తక భావం. నివర్తకము అంటే నివర్తింపజేసేది, తొలగించేది. నివర్త్యం అంటే తొలగింపబడేది అనే భావాన్ని మేము బోధించడం లేదు ఇక్కడ. వయం బ్రూమః కథం తరిహి త్వమర్థే ప్రత్యేగాత్మని ప్రాగనవబుద్ధాద్వితీయత. మరి కానప్పుడు ఆయన త్వంపదార్థమైన ప్రత్యేగాత్మ యందు పూర్వం ఏదైతే చెప్పబడిందో అద్వితీయత్వం కలుగుట, తెలియబడిన అద్వితీయత్వం కలుగుట చేత నేను అద్వితీయుడినని తెలియబడడం లేదు. ఏం చేత? అజ్ఞానం చేత నేను అద్వితీయుడనే బోధ అక్కడ కలగడం లేదు. కాబట్టి ఆ అద్వితీయత్వము ఈ పదత్వం చేత తెలియబడుతున్నది. అద్వితీయత్వము తత్పదం చేత తెలియబడుతుంది, త్వంపదం చేత తెలియబడడం లేదు. అందువల్ల అజ్ఞానం ఆ తత్పదం చేత అద్వితీయత్వం తెలియబడని అజ్ఞానం ఏదైతే ఉందో అది మాత్రం తొలగింపబడుతుందే కానీ మేము ఇంకోటి వేరుగా చేయడం. తత్పదం చేత త్వంపదంలో ఉన్న అజ్ఞానం తొలగింపబడుతుంది. అజ్ఞానం చేత కదా నేను దుఃఖిని, నేను సంసారం అనుకున్నాడు. ఆ తత్పద సంసర్గం చేత లేదు అవగాహన చేత త్వంపదంలో ఉన్న అజ్ఞానం మాత్రము పోగొడుతున్నాం, అంతేగాని ఇక్కడ వేరే భావము లేదు. అందువల్ల అజ్ఞానము పోవునందు అందుచేతనే ఆ అజ్ఞాన జన్మత్వం పదార్థమంతుని సద్వితీయత్వము, తత్పదార్థమందు పరోక్షత్వము ఈ రెండింటిని తీసేస్తున్నాం. తదుత్తస్య సద్వితీయస్య త్వమర్థస్య చ పరోక్షత్వస్య చ. ఆ అజ్ఞానం చేత అజ్ఞానం ఎట్ట కలిగింది అంటే అనవబోధ్యతే అతో అనవబోధని. అనవబోధ ఏంటిది? అజ్ఞానము. జన్యమైన త్వంపదార్థము ఉంటున్న సద్వితీయత్వము, తత్పదార్థములో ఉన్న పరోక్షత్వము, ఈ రెండిటి వల్ల ఏదైతే ఉందో రెండిటి వల్ల వైయధికరణం అనేది మేము స్వీకరించడం లేదు. వైయధికరణం అంటే ఏమనుకున్నాము? రెండు అధికరణాలు వేరువేరుగా ఉంటాయి కాబట్టి వైయధికరణం అన్నాము. ఒకే అధికరణంగా ఉంటే సామానాధికరణ్యం అన్నాము. అందువల్ల దానిలో ఉండే అద్వితీయత్వము, దీనిలో ఉండే పరోక్షత్వాన్ని మేము నిరసన చేస్తున్నామే కానీ అవి సమాన అధికరణాలు కావని మేము చెప్పడం లేదు. ఈ వైయధికరణం అని కూడా చెప్పడము లేదు. అందుకని తదర్థస్య నిరసనాన్న వైయధికరణాది చోద్యస్య అవసరో అస్తి. వైయధికరణం ఇక్కడ ఉంటుంది అని ఆ అవకాశమే ఈ మా యొక్క ప్రతిపాదనలో రాదు. సమానాధికరణమే కాబట్టి అది త్వంపదం తత్పదం ఇదివరకు బోధించాడు. సమానాధికరణం అంతా కూడా ఎన్ని రకాలుగా బోధించాడు? లక్షణ భావము, విశేష భావం, సామానాధికరణ్య భావం ఇన్ని రకాలుగా బోధించాడు అనుకోండి. కాబట్టి సామానాధికరణమే కానీ వైయకరణ భావంతో మేము చెప్పడం లేదు. అందువల్ల తత్పదాల యొక్క అర్థాలు మరి ఏంటిది? నివర్తక భావాన్ని సాక్షాత్తుగా కలిగి ఉన్నవని చెప్పింది లేదు. ఎందుకంటే మరి దాని చేత దీనిలో ఉన్న అజ్ఞాన కారణం చేత ఏదైతే అవగాహనకు వస్తుందో అది మాత్రం తొలగింపబడుతుంది అని మేము చెప్తూ ఉన్నాం. కాబట్టి ఆ చెప్పిన అర్థాన్ని ఇప్పుడు శ్లోకం ద్వారా తదిదమభిధీయతే ఆ అర్థాన్నే మళ్ళీ చెబుతూ తత్వమర్థేన సంపృక్తో నానాత్వం వినివర్తయేతు నా అపరిత్యక్త పారోక్షం త్వం తదర్థం తిసృప్సతి అన్నాడు. తత్పదార్థము ఏం చేస్తుంది అంటే సంపృక్తో నానాత్వం వినివర్తయేతు తత్ త్వం అర్థేన అది నీవు అనే అర్థం చేత సంపదార్థంతో సంబంధించిన భేదం, సంపదార్థంలో ఏ భేదమైతే ఉందో అహంకర్తృత్వాది దుఃఖిత్వాది ఏ భేదమైతే ఉందో దాన్ని ఏం చేస్తుంది? వినివర్తయేతు, నివర్తింపజేస్తుంది. ఆ రెండింటికి భిన్నంగా ఉండి వేరు చేసేది ఏంటిది? అహం దుఃఖి అనే ఇది కదా. ఆ తత్పదం చేత